హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ సిరి. ఇవాళ వీడియో తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మన ఛానల్కి అయితే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. అసలు ఎంత ఎగ్జైటెడ్ ఉన్నా అంటే నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నా. అంటే నార్మల్గా ఎప్పుడో ఛానల్ అయితే ఎప్పుడో స్టార్ట్ చేశాను, కానీ వీడియోస్ మాత్రం 1 మంత్ నుంచి కరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఒక టైం అనేది పెట్టుకొని డైలీ ఈ టైంకి పోస్ట్ చేయాలి అలా అనుకొని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఏంటి అంటే మనం కొత్తగా పెట్టేసినప్పుడు నేను ఇంతకుముందు ఏంటంటే వీక్ ఒకసారి పెట్టేదాన్ని, 10 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి ఇలా పెట్టేదాన్ని అనమాట. ఇలా పెట్టినప్పుడు రీచ్ రానప్పుడు ఎలా అనిపించేది అంటే, ఓకే రీచ్ రావట్లేదు కదా, ఏముందిలే అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఫస్ట్ అసలు రీచ్ రావట్లేదు అంటే నేను కూడా ఒకసారి పెట్టి రీచ్ రావట్లేదు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఓకే అలా 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 చాలా ఇయర్స్ అయితే అయిపోయింది. ఎప్పుడో 2020లో స్టార్ట్ చేశాను అనుకుంటా. బట్ ఇప్పుడు ఈ 2025లోనే నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే మనం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి లాంగ్ వీడియోస్కి అయితే వెళ్ళిపోవద్దు ఎవరైనా కూడా. ఎందుకంటే ఫస్ట్ షార్ట్స్ నుంచే మనం ట్రై చేయాలి. షార్ట్స్ అనేది కొంచెం ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లాంగ్ వీడియో కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అసలు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా జస్ట్ ఒకరిద్దరు ఓపెన్ చేసినా వాళ్ళు ఫుల్గా కూడా చూడరు, ఎందుకంటే మనకి రీచ్ అనేది పెద్ద లేదు కాబట్టి. సో అందుకే మనం ఎప్పుడైనా కూడా షార్ట్స్తో స్టార్ట్ చేస్తే రీచ్ అనేది పర్లేదు, కొంచెం బాగానే వెళ్తుంది. మనం కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడం అన్నప్పుడు ఏంటంటే మనకి తెలిసిపోతుంది అనమాట. 1 వీక్ టు 10 డేస్లో 1 వీక్ ఆ 10 డేస్కి మనం కన్సిస్టెన్సీగా పెడుతుంటే మనకి అక్కడ అర్థమైపోతుంది. ఓకే రీచ్ వెళ్తుంది పర్లేదు అని మనకి అప్పుడే అర్థమైంది. 1 వీక్ టు 10 డేస్లో మనకి రీచ్ అనేది వెళ్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక టైం అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఎవరైనా కానీ అలా మెయింటైన్ చేస్తేనే ఓకే వాళ్ళకు ఒక క్యూరియాసిటీ అనేది ఇవ్వాలి మన సబ్స్క్రైబర్స్కి. ఈ టైంకి వీడియో పెడతామంటే వాళ్ళు ఒక 10 డేస్ 20 డేస్ చూసారే అనుకోండి, ఓకే మళ్ళీ ఈ టైంకి వీడియో అయితే పోస్ట్ చేస్తారు అని వాళ్ళ మైండ్లో అదొక థాట్ అయితే ఉంటుందన్నమాట. సో మనం కూడా టైంకి పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు, ఓకే పోస్ట్ చేశారు, ఓకే షార్ట్ అయితే పెట్టారు అని చెప్పేసి వాళ్ళకి అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో మనకి కూడా చూస్తున్నారు కదా, ఇంకా చేద్దాం అనేసి అయితే ఉంటుంది. సో ఫైనల్లీ ఇవాళ అయితే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. నిజంగా గైస్ చాలా హ్యాపీ ఉంది. ఇదంతా కూడా మీ వల్లనే, మీరు లేనిదే నేను లేను. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. ఇవాళ 21 ఏప్రిల్ 2025 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు కంప్లీట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది అనుకోవచ్చు ఏంటి పేమెంట్ ఏం రాలేదు కదా, జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అనేసి. నాకు తెలుసు అంటే నేను ఈ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న అవ్వండి 1 మంత్ టైంలో అయిందంటే కంపల్సరీ ఇదైతే కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ ఉంటేనే అవుతుంది, లేదంటే అస్సలు అవ్వదండి. సో ఇంకో విషయం ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక పోస్ట్ అయితే చేశాను యూట్యూబ్లో. పోస్ట్ ఏంటంటే లైక్ జాబ్ అప్డేట్స్ ఆర్ బెట్టింగ్ స్కామ్స్ మీద ఏ వీడియో చేయమంటారు అంటే జాబ్ అప్డేట్స్ అనేసి ఒక 6 మెంబర్స్ ఓట్ చేశారు. 6 మెంబర్స్లో ఐ థింక్ ఒక 3 or 4 మెంబర్స్ వచ్చేసి జాబ్ అప్డేట్స్ మీద ఓట్ చేశారు. ఒక 2 మెంబర్స్ వచ్చేసి బెట్టింగ్ స్కామ్స్ మీద చేశారు అనుకుంటా. సో ఏంటి అంటే నేను అప్పుడు వీడియో పోస్ట్ చేయలేకపోయాను, లాంగ్ వీడియోస్ అప్పుడంతా కూడా నాకు షార్ట్స్ మీదనే ఉంటుండే. సో నేను చేయలేకపోయాను.
ఇప్పుడు కూడా జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీలో కనుక ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అక్క జాబ్ అప్డేట్స్ పెట్టండి, మాకు జాబ్ చాలా నీడ్ అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ నేను జాబ్ అప్డేట్స్ కూడా ఇస్తానండి. కాకపోతే మీరు ఒకసారి నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో, అంటే మీరు ఎలాంటి వీడియోస్కి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లైక్ జాబ్ అప్డేట్స్, బెట్టింగ్ స్కామ్స్, ఆర్ఎల్స్ ఇంకా వేరే ఏవైనా పర్సనల్ లైఫ్ బ్లాగ్స్, ట్రావెలింగ్ ఆర్ బ్యూటీ, ఇలా మీకు ఏ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అయితే కమెంట్ చేయండి. నాకు కమెంట్లో చెప్పండి అక్క జాబ్ అప్డేట్స్, బెట్టింగ్ స్కామ్స్ ఆర్ ఎక్సెట్రా అనేది మీరు కమెంట్ చేస్తే నేను డెఫినెట్లీ వాటి మీద వీడియోస్ అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయి. లేదా యూట్యూబ్ ఎవరైనా న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా టిప్స్ అలా కావాలన్నా కూడా కమెంట్ చేయండి. నేనైతే మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ యూట్యూబ్ మీద. యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ ఎలా అవ్వాలో అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకున్నా. అంటే ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేసి క్లియర్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నేను క్లియర్ అండ్ డీటెయిల్డ్గా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీకు ఈ వీడియో మీకు యూజ్ అయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు అయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు గైస్. మిస్ అయ్యారంటే మీరు ఇంకా మంచి కంటెంట్ అయితే మిస్ అవుతారనే చెప్తాను నేను. సో ఇదే చెప్పాలి అనుకున్నాను, బట్ హార్ట్ఫుల్లీ చాలా హ్యాపీగా ఉంది. నాకైతే మాటలు రావట్లేదు నిజం చెప్పాలి అంటే. అసలు నా ఐస్లో తెలియని హ్యాపీనెస్ అయితే నాకు తెలుస్తుంది అన్నమాట. 1000 సబ్స్క్రైబర్స్ కోసం అసలు ఎంత వెయిట్ చేశాను, హౌ మచ్ ఐఎమ్ స్ట్రగలింగ్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ వర్క్స్ అండ్ సో గాయస్, మీరు ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా మీరే ఉంది, సబ్స్క్రైబర్సే నా దేవుళ్ళు అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను. ఇంకా చెప్పండి, అంటే ఇంకో విషయం, నా వాయిస్ ఏమైనా లో ఉన్నా చెప్పండి. యాక్చువల్లీ మైక్ అయితే ఆర్డర్ పెట్టాను, అది క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ ఇంకోటి అయితే ఆర్డర్ పెడుతున్నాను. సో అది వచ్చాక వీడియోస్ అయితే ఇంకా క్లారిటీగా వస్తాయి. సో అది మన ఛానల్ మనకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి గాయస్. అస్సలు మిస్ అవ్వద్దు, చాలా మంచి కంటెంట్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇంకా మరిన్ని మంచి మంచి కామెంట్స్తో వస్తాను. సో మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు కొంచెం క్లియర్గా చెప్పండి ఏ వీడియోస్ ఎగ్జాక్ట్గా మీకు కావాలి. జాబ్ అప్డేట్స్ అయితే చాలానే ఉన్నాయి. యాక్సెంచర్, డిలాయిట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఆప్టమ్, ఇలా మంచి మంచి కంపెనీస్లో అయితే ఉన్నాయి. సో నేను అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్ మీద కూడా నేనైతే పోస్ట్ చేస్తాను గైస్. సో చూద్దాం ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు జాబ్స్ మీద. అండ్ బెట్టింగ్ స్కామ్స్ మీద కూడా అవేర్నెస్ అయితే తీసుకొద్దాము. చాలామంది చాలా రకాలుగా బెట్టింగ్ స్కామ్స్ చేసి పాపం చాలామంది అయితే చనిపోయారు. సో అలాంటివి ఇంకోసారి జరగకుండా జాగ్రత్త తీసుకుంటూ అయితే ఉందాం. సో ఎవరు కూడా బెట్టింగ్ స్కామ్స్కి అయితే వెళ్ళొద్దు, అది ఎంత ట్రస్టెడ్ అయినా కూడా. సో అంటే బాయ్ బాయ్.